వెల్ఫేర్ డెవలప్మెంట్ విషయంలో బీఆర్ఎస్ మీద ఎటువంటి అసంతృప్తి లేదు, చెప్పలేకపోయాం. డబులే అంటాను, ఆరోగెన్స్ నాట్ యాక్సెసిబుల్. మళ్ళీ చెప్తున్నా భరత్, నీకు ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఆరోగెన్స్ పైనుంచి కింది దాకా ఆరోగెన్స్ వచ్చింది అన్న ఒక ఒపీనియన్ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రూరల్ తెలంగాణలో వచ్చింది అంటారు. మీరు తప్పు నాట్ యాక్సెసిబుల్ తప్పు పార్టీని అంటున్నారు. మీరు తప్పు పార్టీని ఎందుకంటే అంటే మీరు అనాల్సింది కాంగ్రెస్. హైలీ ఆరోగెంట్ బిహేవియర్ ఎవరిది అంటే ఈ ముఖ్యమంత్రి గారిది, ఆయన పార్టీది, మాది కాదు. మేము ఆరోగెంట్గా ప్రవర్తించింది ఎక్కడ అని మీరు చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే పైన వరకు కూడా ఆరోగెన్స్ గా ఉన్నారు. ఎప్పుడు ప్రవర్తి నాట్ యాక్సెసిబుల్ అంటే సెక్రటేరియట్ కు ప్రజలు ఎందుకు, లేకపోతే ప్రజల్ని కలవకపోవడం అంటే కేసీఆర్ గారికి మేబీ ఆయన స్ట్రాటజీ కావచ్చు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోవడం, ఇటువంటి ఎందుకు సెక్రటేరియట్ ఎందుకు అవసరం, లేదా ప్రగతి భవన్ ఎందుకు, ఎంతమందిని కలిసి అవసరం ఉంటుంది ముఖ్యమంత్రికి? రాష్ట్రంలో నేను 7.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు, కింది నుంచి మీ దాకా ప్రభుత్వ ఉద్యోగులు. మరి వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టే కదా. చివరికి ముఖ్యమంత్రిని కలవాలి అంటే చీఫ్ సెక్రటరీనో చీఫ్ మినిస్టర్నో కలిస్తే తప్ప పని కాదు అంటే ఆ వ్యవస్థ కుప్పగూలినట్లు లెక్క. కానీ ప్రజలు అది కోరుకుంటారు కదా, మా ముఖ్యమంత్రిని కలవాలి, మా మంత్రులను కలవాలి, మా ఎమ్మెల్యేలు కలవాలి. గారు ముఖ్యమంత్రిని కలవాల్సిన పని రేషన్ కార్డు కోసం అయితే ముఖ్యమంత్రిని కలిసేది ఉంటే ఆ ముఖ్యమంత్రి అటర్ ఫ్లాప్ వెధవ. ఆ ముఖ్యమంత్రి ఆ పనికి మాలిన వెధవ అయితే, అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి అయితేనే రేషన్ కార్డు కోసం కూడా ముఖ్యమంత్రి. మిగతా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎవరికైనా టైం ఇస్తారు కదా, అపాయింట్మెంట్ ఇస్తారు కదా. కేసీఆర్ మీకు ఎవరు చెప్పారు మీకు? నేనేమంటున్నా అంటే మీరు డోంట్ జనరలైజ్ అండ్ డోంట్ మేక్ స్వీపింగ్ రిమార్క్స్. నా రిక్వెస్ట్ మీతో, కేసీఆర్ గారు ఎవరిని కలవందే మరి మూడోసారి కూడా 39 సీట్లు వచ్చినాయా, 37% ఓట్లు వచ్చినాయా? రెండోసారి మీరే చెప్పారు 47% ఓట్లని. మీరు ఓట్లు వేసిన వాళ్ళందరినీ అవమానిస్తున్నారు, ఎవరిని కలవలేదు, ఎవరిని. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఎస్, ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయారు. మీరు చెప్పిన నరేంద్ర మోడీ మీరు చెప్పారు కదా ఇప్పుడే, మరి ఆయన కూడా మన 240 సీట్లు వచ్చినాయి కదా, ఆయన కూడా ఫెయిల్ అయ్యాడు కదా, నైతికంగా గెలవలేదు కదా. మరి ఆయన ఇంతమందిని కలిసి కూడా ఆయన ఓడిపోయినట్టే కదా. సంకీర్ణ రాజకీయాల నుంచి ఇప్పుడు 1984 తర్వాత సంకీర్ణ రాజకీయాల తర్వాత కూడా మూడోసారి అధికారంలోకి రావడం చెప్పడం ఏమో. తెలంగాణలో మేము కూడా 2 సార్లు మాంతరమేగానే వచ్చాము. క్యాడర్ బేస్డ్ పార్టీలు అని చెప్పుకునే వాళ్ళు కూడా సొంతంగా ఎన్నడూ అధికారంలోకి రాలేదు, మేము వచ్చాము. నేనేమన్నా అంటే గతం భవిష్యత్తుకు సూచిక కాదు. మీతో కూడా మళ్ళీ చెప్పేది ఏమంటే ఎస్, కేసీఆర్ గారు ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉండేవారు. ఏమని? సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిస్తేనే పనులు అవుతాయి, ప్రజా దర్బార్లో ఇట్లా పోజులు కొట్టాలి అంటే అది రాంగ్ అనేవాళ్ళు. ఎందుకంటే నీకు తహసీల్దార్ లెవెల్లో, వీఆర్ఓ లెవెల్లో అవ్వాల్సిన పనులు హైదరాబాద్కి వచ్చి సెక్రటరియట్లో ముఖ్యమంత్రి గారిని కలిస్తే తప్ప అవ్వవు అంటే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయినట్లు లెక్క భరత్. వ్యవస్థ కుప్పగూలినట్టు. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పర్మనెంట్, ఇండివిజువల్స్ ఆర్ నాట్. 4 రోజులు ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్లో పోజులకు బాగానే ఉంటుంది, ఏది దరఖాస్తులు తీసుకోవడం, పోజులు కొట్టడం, చాలా గొప్పవాడి ముఖ్యమంత్రి, ప్రజాస్వామికంగా ఉన్నాడు, రోజుకో అరగంట ప్రజల్ని కలుస్తున్నాడు. అది కాదు కదా గవర్నెన్స్ అంటే, అది కానే కాదు. కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్ అట్లా ఉంది. ప్రజల ఎక్స్పెక్టేషన్ అసలే లేదు. మున్సిపల్ కౌన్సిలర్ చేయాల్సిన పని కౌన్సిలర్ చేయాలి, ముఖ్యమంత్రి చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేయాలి. అంతేగాని మున్సిపల్ కౌన్సిలర్ చేసే పని కూడా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు అనుకోవట్లేదు, మీరు మీడియా అనుకుంటున్నారు, మా ప్రత్యర్థులు అనుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారండి మీరు చెప్పిన ప్రకారం, ఆయన చెప్పుకుంటున్న ప్రకారం. ఆయన అసలు అసాధారణంగా కష్టపడుతున్నాడు, రోజు కలుస్తున్నాడు. మరి రైతు బంధు ఎందుకు పడతలేదు? మరి ఎందుకు రుణమాఫీ కాదు? ఎందుకు కరెంట్ చక్కగా రాదు? ఎందుకు 6 గ్యారెంటీలు అమలు కావు? ఇన్ని కష్టాలు పడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, అందరినీ కలుస్తున్నాడు. అప్పులు చేసి పోయారు. నేను అదే అంటున్నా, 18 మీరు అన్నారు కదా కేసీఆర్ ఎవరిని కలవాలా, కానీ రైతు బంధు పడుతుంది, కరెంట్ వస్తుంది, పెన్షన్లు పడతాయి, కరోనా వచ్చినా కళ్యాణ లక్ష్మి ఆగది. అప్పుడు అప్పులు లేవా? మరి మాకు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు ఇచ్చిపోలేదా? నేను అనేది ఒక్కటే భరత్, చాతగాని వాళ్ళు, సన్నాసులు. ఇవాళ 10 ఏళ్ళు కాంగ్రెస్ లేదండి అసెంబ్లీలో. కాంగ్రెస్ రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ రిపోర్ట్లు చూడలేదా? ఆడిటర్ జనరల్ రిపోర్ట్లు చూడలేదా? బడ్జెట్ స్పీచ్లో కాంగ్రెస్ లేదా? బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ లేదా? బడ్జెట్లో అప్పుల లెక్కలు లేవా? అంటే ఈ దివాలాకోరు రాజకీయం ఏదైతే ఉందో, ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీ, కాంగ్రెస్ నాయకులు మేనిఫెస్టో పెట్టినప్పుడు చదువుకోరా? ఏముంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 5 ఏళ్ళలో ఏముంటుంది, ఏం చెప్పొచ్చు, ఏం చెప్పకూడదు. ఇప్పుడు ఎటు పడితే అటు వాగ్దానాలు చేసి ఇలా అప్పుల పాలు. మొన్ననే కదా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, 28 రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి 5వ ర్యాంకులో ఉంది, అప్పుల్లో కింది నుంచి 5వ ర్యాంకుల్లో ఉంది. ఇది కాదంటాడా రేవంత్ రెడ్డి?